రోజు రోజుకి మొత్తం కలిపి ఒక రోజుకు 156 కోట్ల రూపాయలు అప్పు కొట్టుకోవాలి తెలంగాణ రాష్ట్రం. ఇది మనం ఎందుకు కడతామని అనుకుంటారు కొందరు. మన ద్వారానే అది కట్టబడుతుంది. పెట్రోల్ రూపంలో కావచ్చు, మనం తినే తిండి సరుకుల సామాన్ల పైన కావచ్చు, నానా రకాలుగా 10 రూపాయలు, 20 రూపాయలు, 5 రూపాయలు పెంచేసి మరి ఈరోజు మన ద్వారా పన్నులు వసూలు చేసి ఈరోజు మన కడుపును కొడుతున్నారు. మరి రేవంత్ రెడ్డి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు? ఎవరికి పెడుతున్నాడు? సోనియా గాంధీకి పెడతాడా? షర్మిల ప్రచారానికి ఇస్తుండా? చంద్రబాబు ప్రచారానికి ఇస్తుండా? జోడో న్యాయయాత్రలు న్యాయం చేయడానికి వేల కోట్ల రూపాయలు తీసుకెళ్లి ఇస్తున్నాడా? ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి అప్పుల కుప్పలు శ్వేతపత్రాలను రిలీజ్ చేసినప్పటికీ ఇప్పుడు శ్వేతపత్రాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మళ్ళీ ఈయన 16,400 కోట్ల రూపాయల పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కటి ఈయన చూపించాల్సిందిగా నా ఛానల్